ఆనందన్నతో కదిలే జనసంద్రం సమరం పూరించగా జనమంతా సిద్ధం వైసీపీ జెండలెత్తి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం ఎగరేద్దాం ఆంధ్రాలో జగనన్న జెండని ఎగరేద్దాం ఆంధ్రాలో జగనన్న జెండని విశాఖ పశ్చిమాడారి ఆనందన్న అడ్డని విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడారి ఆనందన్నతో కదిలే జనసంద్రం సమరం పూరించగా జనమంతా సిద్ధం వైసీపీ జెండలెత్తి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం సాగరగిరి కనకదుర్గ అమ్మవారి సాక్షిగా దర్గా నమాజు ఘోష పశ్చిమకు రక్షణగా కొండగుడి చర్చి గంట గనగన గన మోగగా విశాఖ పశ్చిమకై అడుగేసిందే దీక్షగా నింగికి ఎగరేయాలి వైసీపీ జెండని నింగికి ఎగరేయాలి వైసీపీ జెండని విశాఖ పశ్చిమాడారి ఆనందన్న అడ్డని విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం విగాడాలి ఆనందన్నతో కదిలే జనసంద్రం సమరం పూరించగా జనమంతా సిద్ధం వైసీపీ జెండలెత్తి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం చిరునామగా జనమే తన కుటుంబమని జనం మధ్య నిలిచెగా జగనన్న బాటలో నాడుగులేసినాడుగా ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని మన ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని విశాఖ పశ్చిమ తలిచే ఆనందన్న కావాలని విశాఖ పశ్చిమ మొదలయ్యే జనసంద్రం సమరం పూరించగా జనమంతా సిద్ధం వైసీపీ జెండలెత్తి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం లక్షలాది నిరుద్యోగ యువత బతుకు బండిగా ఉపాధిచ్చి భవిష్యత్తుకు ఊతమిచ్చినాడుగా విశాఖ డైరీ తరపున సేవలు చేస్తుండేగా విధి వంచితులకు విశ్వాసాన్ని నింపుతుండేగా ప్రజల కొరకు ఎంతకైనా తెగించే ఆ గుండెని ప్రజల కొరకు ఎంతకైనా తెగించే ఆ గుండెని ప్రత్యర్థికి దడ పుట్టద చూస్తే ఆనందన్నని విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడాలి ఆనందన్నతో కదిలే జనసంద్రం సమరం పూరించగా జనమంతా సిద్ధం వైసీపీ జెండలెత్తి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం వస్తున్నారు శ్రీ ఆడారి ఆనంద కుమార్ గారు ప్రజా పశ్చిమ పేరుండను పారిశ్రామిక వాడగా కార్మికుల ఉద్యోగుల బలమై నిలిచిండుగా ఆ తెరువుకు నోచుకొని అబాకులకు అండగా సొంతంగా పెన్షన్ ఇచ్చి కుటుంబాల సాకెగా అందుకే వేసేద్దాంరా ఫ్యానుకు మన ఓటుని అందుకే వేసేద్దాంరా ఫ్యానుకు మన ఓటుని తప్పక గెలిపిద్దాం మన ఆడారి ఆనందన్నని విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడాలి ఆనందన్నతో కదిలే జనసంద్రం సమరం పూరించగా జనమంతా సిద్ధం వైసీపీ జెండలెత్తి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం వస్తున్నారు శ్రీ ఆడారి ఈరోజు 63వ వార్డులో మరి
వార్డు ప్రెసిడెంట్ సురేష్ గారి ఆధ్వర్యంలో, మరి అలాగే పిలకరామ గారి ఆధ్వర్యంలో, మన బద్రి గారు ఆధ్వర్యంలో, అలాగే మన శ్రీన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఈ రోడ్ షోలో అనేక మంది ప్రజలు, కార్యకర్తలతో సైతం ప్రజలు కూడా ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే మేనిఫెస్టో ఈ మధ్యన రిలీజ్ అయిందో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోలో వాస్తవాలు గత 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసిందో దానికి మించి ఈ రోజు నాడు మేనిఫెస్టో తయారవడం జరిగింది. మరి ఈరోజు టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో చూస్తే కూటమిలో వాళ్ళకి పెద్ద దిక్కు చెప్పుకున్న వ్యక్తి మన మోడీ గారు ఫోటో కూడా లేకుండా ఈరోజు ఇద్దరే చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఫోటోలతోనే మేనిఫెస్టో రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి కారణం కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు మోడీ గారు ఆయన ఫోటో అందులో పెట్టకూడదు అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే అవి అవాస్తవాలు, అవి ప్రజలకు కూడా ఎలాగ చేయలేరు మీరు, సో నా ఫోటో పెట్టి మా పార్టీ పరువు నా పరువు తీయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది అన్నది. 2014లో మరి మోడీ గారి ఫోటో పెట్టి ఏ విధంగా మోసం చేశారన్నది ప్రజల్ని అందరికీ తెలుసు. ఈసారి అది ఒప్పుకోకుండా మీరు ఎలా వెళ్తే వెళ్ళండి కానీ నా ఫోటో పెట్టొద్దని చెప్పడం జరిగింది. ప్రజలు కూడా నమ్మే పరిస్థితి కూడా లేరు. తప్పకుండా రేపు వచ్చే నెలలో 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో భారీ మెజార్టీతో ఈరోజు ఇక్కడ వెస్ట్ నియోజకవర్గంలో ముఖ్యంగా మంచి మెజార్టీతో మేము గెలబోతున్నాం. అలాగే వైనాట్ 175 అన్నది కూడా ప్రూవ్ అవ్వబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఊరికనే మాట అనలేదు. అది వైనాట్ 175 అన్నది 175 తప్పకుండా గెలిచే కార్యక్రమంలో మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.